గత నెల రోజులుగా తెలంగాణలో రిటైర్ అయినటువంటి 13,000 మంది అంటే 14,000 మంది రిటైర్ అయినరు. అందులో 13,000 మందికి ఇయాటికి ఎటువంటి బకాయిలు ఇంతవరకు కూడా ప్రభుత్వం అందలేదు. మరి పోయిన నెల 21 తారీఖు ఇదే గవర్నర్ గారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఈరోజు చాలామంది ఇప్పటికీ 26 మంది చనిపోయినరు. ఇక్కడ హ్యూమన్ రైట్స్ అండ్ వైలేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చాలామంది ఈరోజు అనారోగ్యం పాలైనరు. ఈరోజు జ్వరాలతోని, దగ్గులతోని, బీపీలతోని, షుగర్లతోని, క్యాన్సర్లతోని, పక్షవాతంతో ఈరోజు చాలామంది ఈరోజు దవాఖానలలో ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం ఏవైతే నిధులు ఈరోజు బడ్జెట్లో వీళ్ళ ఎలాకేషన్ అయినాయో ఆ పైసలు గవర్నర్ గారి సంతకం అయ్యి అక్కడికి అప్రూవల్ అయిపోయింది. కానీ అప్రూవల్ అయినటువంటి బడ్జెట్ అవి ఎక్కడికి పోయింది, ఇయాటి వరకు వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అనే దానిపైన మరి గత కొన్ని రోజులుగా మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇంతవరకు గవర్నర్ గారి కార్యాలయం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే దాదాపు సంవత్సరానికెళ్ళి ఆనాటికెళ్ళి ఈనాడు వారు రిటైర్ అయినటువంటి ఎవరికి కూడా బెనిఫిట్స్ రాలేదు. ఇక్కడ వాళ్ళు ధర్నాలు చేస్తుండ్రు, రాస్తారోకలు చేస్తుండ్రు, చాలామంది నిరసనలు తెలుపుతూ ఉన్నారు. మరి ఈరోజు తెలంగాణలో రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తులకు పైసలు ఇవ్వలేదంటే ఈ భారతదేశంలో 28 రాష్ట్రాలలో 8 యూనియన్ టెరిటరీలలో కేంద్రపాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వకుండా ఉండని రాష్ట్రం ఎడగొలేదు. జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ ప్రతి దగ్గర ఇమ్మీడియట్గా పైసలు ఇస్తున్నారు. కానీ ఇయ్యనోళ్ళు ఎవరు అని అంటే ఈరోజు తెలంగాణలో ఇస్తలేరు. ఆర్టికల్ 21 ప్రకారము మీరు మరి ఏవైతే ఫండమెంటల్ రైట్స్ వీళ్ళకు ఉంటాయో ఆ రైట్స్ అనేది పూర్తిగా కాలరాసిపోయినాయి. ఈరోజు గవర్నర్ గారి కార్యాలయం మీరు ఇమ్మీడియట్గా ఇంటర్వెన్షన్ అయ్యి ఈరోజు మీరు దీనిపైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఫ్యాక్చర్ రిపోర్ట్ పంపాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశ రాష్ట్రపతి గారు ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈరోజు హ్యూమన్ రైట్స్ అనేది పూర్తిగా వైలేషన్ అయిపోయింది. ఈరోజు వీళ్ళ తరఫున నిలబడేటోళ్ళు లేరు, మాట్లాడేటోళ్ళు లేరు. ఇది ఈరోజు ప్రజలు సంక్షోభం ఎదుర్కొన్నప్పుడు, ప్రజలు తమ యొక్క హక్కులను కాలరాసినప్పుడు, ప్రజలు తమ హక్కులు కోల్పోయినప్పుడు ఈరోజు గవర్నర్ కార్యాలయం 100% వాళ్ళు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వాళ్ళు వెంటనే మరి ఒక ఫ్యాక్చర్ రిపోర్ట్ను రాష్ట్రపతి పంపాల్సిన అవసరం ఉంది. ఏందనంటే ఈరోజు రిటైర్మెంట్ అయిన వ్యక్తులకు పైసలు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం వల్ల చాలామంది ఈరోజు మనస్తాపానికి గురై వాళ్ళకు ఈఎంఐలు కట్టలేక వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి, అనారోగ్యం పైనప్పుడు దవాఖాన బిల్లులు కట్టే పైసలు లేక ఈరోజు దవాఖానలకు పోలేని పరిస్థితులు ఈరోజు చచ్చిపోతూ ఉన్నారు. మరి అనేక మంది ఈరోజు మరి యూనియన్లు కూడా ఈరోజు మాట్లాడలేని పరిస్థితి. ఒక దిక్కు ఈరోజు తప్పు సలహాలు ఇచ్చుకుంటా మరి ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి రిటైర్మెంట్ అయిన వ్యక్తికి ఎక్స్టెన్షన్ ఇచ్చి ఒక అవినీతి పరుడైన రామకృష్ణారావు అనేటోడు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని చెవుల తప్పుడు సలహాలు ఇస్తూ ఉండు. మరి ఇంకో వ్యక్తి సందీప్ కుమార్ సుల్తానీ అంటోడు ఫైనాన్స్ సెక్రటరీ, ఆయన తప్పుడు సలహాలు ఇచ్చుకుంటా ఈరోజు వీళ్ళ పైసలు ఇవ్వకుండా చేస్తున్నారు. ఈ ఇద్దరు దుర్మార్గుల మాట విని ఈరోజు ముఖ్యమంత్రి గారు వీళ్ళకి ఇవ్వాల్సిన పైసలు, వీళ్ళు కష్టం చేసిన పైసలు, రెక్కల కష్టం చేసిన పైసలు, వీళ్ళ జీవితం దారపోసిన పైసలు ఈరోజు వృద్ధాప్యంలో వాళ్ళకు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదంటే మరి ప్రభుత్వం దివాళి తీసిందంటారా? ఇది దేని అంటారు? ఈరోజు ఆర్థికంగా ఎందుకు రాష్ట్రం చిటికిల పడిపోయింది? ఈరోజు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటారు. ఎవరైతే ఈరోజు మరి నౌకరు చేసినా కూడా వాళ్ళ పైసలు అందనప్పుడు ప్రభుత్వం పైసలు ఇవ్వడంలో, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడంలో, వాళ్ళ బకాయిలు వాళ్ళ చెల్లించడం విఫలమైనప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది విడుదల అనౌన్స్ చేయాలి. అది ఆ రిపోర్ట్ను గవర్నర్ గారి కార్యాలయం అక్కడికి పంపాలి. గవర్నర్ పోస్ట్ ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కాదు, ఒక పునరావాసం కాదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నట్టు కేవలం ప్రమాణ స్వీకారాలు చేపించడు కాదు. ఈరోజు గవర్నర్ పని ఏంటంటే ఇక్కడ ఉన్న యాక్చువల్ ఏం జరుగుతుంది తెలంగాణలో, ఎందుకు వీళ్ళు వృద్ధులు అందరూ ఈరోజు రిటైర్ అయిన వ్యక్తులు రోడ్ల పైనకి ఎక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఈరోజు ఈ రిపోర్టు మరి కేంద్రానికి పంపాల్సిన అవసరం ఉన్నది. కానీ అది పక్కన పెట్టేసి మేము ఇచ్చిన ఖైదాలను బుట్టదాఖలు చేసుకుంటా అసలు ఎవరో ఇచ్చిన మాకేం సంబంధం లేనట్టుగా గవర్నర్ కార్యాలయము చేయడం అనేది చాలా బాధాకరం, చాలా విచారకరం. ఒక రీప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఒక జనం మధ్యలో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మధ్యలో గురించి ఈరోజు నేను గవర్నర్ కార్యాలయానికి తెలిపితే వాళ్ళు దాన్ని విస్మరించడం అనేది చాలా 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 బాధాకరం. ఇది అన్ఫార్చునేట్. కాబట్టి ఐ హంబ్లీ రిక్వెస్ట్, ఆనరబుల్ I express this with great respect but deep concern. The continued inaction in causing avoidable suffering to senior citizens who dedicated their life to public service. I therefore request your kind urgent intervention in the interest of justice, fairness and humanitarian relief. ఇది ఇమ్మీడియట్గా కల్పించాల్సిన బాధ్యత, ఈ రిలీఫ్ ఇమ్మీడియట్గా ఇప్పించాల్సిన బాధ్యత గవర్నర్ గారికి ఉన్నది. రాష్ట్రానికి పైసలు ఇచ్చే దమ్ము లేనప్పుడు
రాష్ట్రానికి గవర్నర్ పైసలు ఇచ్చే లేనప్పుడు మీరు కేంద్రానికి సిఫారసు చేయండి. ఈరోజు వాళ్ళు 15,000 కోట్ల వరకు ఇచ్చే పవర్స్ రాష్ట్రానికి వాళ్ళకు ఉన్నది. అవసరమైతే ఇక్కడ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది కూడా డిక్లేర్ చేసి ఈ ముఖ్యమంత్రి శాతనైతే లేదు, ఫైనాన్స్ మినిస్టర్కు శాతనైతే లేదు, ఈ కేవలం కమిషన్ల దుకాణం నడుస్తుంది అని చెప్పి మీరు ఒక ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా నేను ఒక 4 పాయింట్లు గవర్నర్ గారిని అడగడం జరిగింది. ఒకటి ఏంటంటే డైరెక్ట్ ది కన్సర్న్ అథారిటీ టు ఎక్స్టెండ్ ఇమీడియట్ ఫైనాన్షియల్ రిలీఫ్ ఎయిడ్ టు ది మోస్ట్ డిస్ట్రిక్ట్ రిటైర్డ్ ఎంప్లాయీస్. నంబర్ 1 పాయింట్. రెండో పాయింట్, ఆర్డర్ ఏ ఫ్యాక్చువల్ ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ ఇంటూ ది అమ్యూజ్మెంట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పెండింగ్ ఫండ్స్. ఈరోజు ఇక్కడ పైసలన్నీ అమ్యూజ్మెంట్ ఫండ్స్ అనే చాలా పెద్ద కేసు ఇది. అంతేకాకుండా సబ్మిట్ ఏ కాంప్రిహెన్సివ్ ఫ్యాక్చువల్ రిపోర్ట్ టు ది హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఎన్ష్యూర్ టైమ్లీ రీఅడ్రస్ ఆఫ్ ది గ్రీవెన్సెస్ రైడ్ ఇన్ మై ఒరిజినల్ రిప్రజెంటేషన్ డేటెడ్ ఆన్ 21/10/2025. నేను ఇచ్చినటువంటి దానిపైన కూడా మీరు ఇమ్మీడియట్గా చేయాలి. ఈరోజు అమ్యూజ్మెంట్ ఫండ్స్ అనేది చాలా పెద్ద కేసు కాబట్టి ప్రభుత్వం వెంటనే మరి దీని మీద గవర్నర్ గారు కేంద్రానికి, రాష్ట్రపతి గారికి మీరు వెంటనే ఇక్కడ ఫ్యాక్చువల్ రిపోర్ట్ పంపాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా నన్ను మీరు ఒకవేళ బలహీనపరిస్తే, మీరు దీనిపైన స్పందించకుంటే, నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ బుట్ట దాఖలు చేసుకుంటే గవర్నర్ కార్యాలయం పోతే నెక్స్ట్ నేను అహింసా మార్గంగా ప్రజాస్వామ్యబద్ధంగా నా నిరసన గవర్నర్ గారి కార్యాలయం ముందు ఖచ్చితంగా చేస్తా. ఇక్కడనే దీక్ష చేస్తా, ఇక్కడనే ఇక నేను నిరసన తెలుపుతా. గత్యంతరం లేని పరిస్థితులల్లో గవర్నర్ కార్యాలయం కూడా ఇదే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరించినట్టుగా గవర్నర్ కార్యాలయం కూడా ఈరోజు మొండిగా వ్యవహరిస్తే ఖచ్చితంగా నేను మజ్బూర్ అయిపోయి ఈరోజు నాకు వేరే పరిస్థితి లేక ఈరోజు ఎవరు కూడా స్పందించలేని సమయంలో ఇక నాకు ఉన్నది ఏకైక మార్గం గాంధీయ మార్గం. ఆ గాంధీయ మార్గంలో గవర్నర్ గారి కార్యాలయం ముందు నిరసన తెలుపుడు తప్ప నేను వేరే చేసేది ఏం లేదు. ఖచ్చితంగా నెక్స్ట్ మాత్రం ఒకవేళ గవర్నర్ కార్యాలయం ఇదే విధంగా స్పందించకుండా ఉంటే మాత్రం ఇక్కడనే మేము దీక్ష చేస్తాం, ఇక్కడనే నిరసన చేస్తామని చెప్పి గవర్నర్ గారి కార్యాలయాన్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ఇంతవరకు రిటైర్ అయిన బలిదానాలైనటువంటి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కు జోహార్లు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా.